హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా 2.0. సో గైస్, ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇవాళ వీడియోలో ఇండియన్ ఎకానమీ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన బిట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మొదటి ప్రశ్న, స్వాతంత్రానంతరం భారతదేశపు మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు అనేటువంటిది ప్రశ్న అండి. సో ప్రశ్నను మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. స్వాతంత్రానంతరం, సో అంటే మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశపు మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు అనేటువంటిది అయితే అడుగుతూ ఉన్నాడండి. సో అయితే ఇది ఒక కేంద్ర బడ్జెట్ రిలేటెడ్ ప్రశ్న. అయితే దేనికి సంబంధించినది అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. సో అయితే ఇక్కడ మొట్టమొదటి భారతదేశపు కేంద్ర బడ్జెట్ గురించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్ని కనుక పరిశీలిస్తే, ఆప్షన్ ఏ, మొదటి బడ్జెట్ సమావేశంలో అంటే సమయంలో జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధాని అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో ఇది సరైనదండి. ఎందుకంటే మనకు భారతదేశపు మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కొనసాగటం అనేటువంటిది జరిగేది. సో మనకు ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనది. అలాగే ఆప్షన్ బి, ఇది నవంబర్ 26, 1947 సమర్పించబడింది అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో మనకు ఇది కూడా సరైనదే. అయితే మనకు 1947 నవంబర్ 26వ తేదీన భారతదేశపు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేటువంటిది అయితే జరిగింది. సో మనకు ఆప్షన్ బి కూడా సరైనదే. అలాగే ఆప్షన్ సి అండి, జేమ్స్ విల్సన్ మొదటి యూనియన్ బడ్జెట్ను సమర్పించారు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో మనకు ఇది రాంగ్ అండి. సో మనకు ఇది ఎందుకు రాంగ్ అంటే, జేమ్స్ విల్సన్ గారు మనకు 1860లో, సో జాగ్రత్తగా వినండి, 1860లో బ్రిటిష్ పాలనలో, సో అప్పుడు మనకు బ్రిటిష్ రూలింగ్ అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఈ బ్రిటిష్ రూలింగ్లో భారతదేశపు యొక్క అంటే ఇండియాస్ మొట్టమొదటి బడ్జెట్ను జేమ్స్ విల్సన్ గారు ప్రవేశపెట్టడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఈయన ఒక బ్రిటిష్కి చెందినటువంటి ఒక ఆర్థికవేత్త. సో ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఎప్పుడు జేమ్స్ విల్సన్ గారు మొదటి యూనియన్ బడ్జెట్ను సమర్పించారు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో అయితే మనకు ఒక రకంగా చూసుకుంటే మనకు ఇది కూడా సరైనదేనండి. సో ఎందుకు సరైనది అంటున్నాను అంటే, అకార్డింగ్ టు క్వశ్చన్ అయితే రాంగ్ అండి, కానీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక మనకు ఇది కూడా సరైనదే. సో ఎలా సరైనది అనేటువంటిది ఎట్లా అంటే, మనకు 1860లో బ్రిటిష్ రూలింగ్ ఉన్నటువంటి సమయంలో ఫస్ట్ అంటే మొట్టమొదటి యూనియన్ బడ్జెట్ను ఈయన ప్రవేశపెట్టడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో ఎందుకంటే ఈయన ఒక బ్రిటిష్ ఆర్థికవేత్త కాబట్టి ఈయనకు ఈ అవకాశం అనేటువంటిది రావడం జరిగింది. సో అయితే మనకు ఇక్కడ ప్రశ్నలో స్వాతంత్రానంతరం, సో మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. సో మనకి ఇక్కడ ఈయన మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే 1860, అంటే ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ముందుకు సంబంధించింది కాబట్టి మనకు స్టేట్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక ఇది సరైనది. అయితే క్వశ్చన్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అండి. సో మనకి ఇక్కడ సరైనది కానిది ఏది అంటే, స్వాతంత్రానంతరం భారతదేశపు మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ను సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ సి, జేమ్స్ విల్సన్ మొదటి యూనియన్ బడ్జెట్ను సమర్పించారు అనేటువంటిది మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు ఇది రాంగ్ అండి. సో అయితే మరి ఒకసారి ఆప్షన్ డీను కనుక మనం పరిశీలిస్తున్నట్లయితే కనుక ఆర్కే షణ్ముఖం చెట్టి తొలి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. సో ఎస్, ఇది కూడా సరైనదేనండి. సో ఎందుకు అంటే మనకు 1947 నవంబర్ 26వ తేదీన ఆర్కే షణ్ముఖం చెట్టి గారు తొలి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్కే షణ్ముఖం చెట్టి గారు భారతదేశపు తొలి కేంద్ర బడ్జెట్ను ఈయన ప్రవేశపెట్టడం అనేటువంటిది అయితే జరిగిందండి. సో మనకు అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకు ఇప్పుడు సరైన
ఆప్షన్స్ ఏమిటి అంటే సరైన సమాధానాలు ఏమిటి అంటే ఒకటి ఆప్షన్ ఏ సరైనది, అలాగే ఆప్షన్ బి కూడా సరైనది, అలాగే ఆప్షన్ డి కూడా సరైనదే. సో మనకి ఈ 3 సరైనవే. సో కానీ మనకి ఇక్కడ అడిగింది ప్రశ్నలో సరైనది కానిది ఏది అని అడిగారు కాబట్టి ఆప్షన్ సి. సో మనకు ఆప్షన్ సి అనేటువంటిది సరైన సమాధానం కాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి సమయంలో జవహర్లాల్ నెహ్రూ గారు భారత ప్రధానిగా ఉన్నారు. దీనిని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే నవంబర్ 26వ తేదీన 1947న దీనిని సమర్పించడం జరిగింది. సో అయితే దీనిని ఎవరు సమర్పించారు అంటే ఆర్కే షణ్ముఖం చెట్టి గారు తొలి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి వారిగా ఈయన చరిత్రకెక్కటమైనటువంటిది జరిగింది. సో అయితే మరి జేమ్స్ విల్సన్ గారు మొదటి యూనియన్ బడ్జెట్ సమర్పించారనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో అయితే మనకు ఇది కూడా సరైనదే కాబట్టి అంటే చెప్పాను కదా, స్టేట్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే సరైనది. సో ఎలా అంటే మనకు 1860లో అంటే ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిష్ రూలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఈయన భారతదేశపు తొలి యూనియన్ బడ్జెట్ను అంటే కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఈయన ఒక బ్రిటిష్ ఆర్థికవేత్త అంటే బ్రిటిష్ ఎకనామిస్ట్గా ఈయనను పరిగణించడం అనేది జరుగుతుంది. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో వేటిని ఉత్పాదక రుణంగా చెప్పవచ్చును అనేటువంటిది ప్రశ్న అండి. సో ఇక్కడ మనకు ఉత్పాదక రుణాల గురించి అయితే ప్రశ్న రావడం జరిగిందండి. సో అయితే మనకి ఇక్కడ ఉత్పాదక రుణం అంటే ఏమిటి? సో ఇది చాలా సింపుల్ అండి. ఉత్పాదక రుణం అనేటువంటిది మనకు ఆదాయాన్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయడానికి చేసినటువంటి రుణాలనే మనకు ఉత్పాదక రుణాలుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి. సో మనకైతే ఇక్కడ ఉత్పాదక రుణాలుగా వేటిని చెప్తారు అంటే ఆప్షన్ డి నీటిపారుదల ప్రాజెక్టులను ఉత్పాదక రుణంగా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుందండి. సో మరైతే ఈ దేశ రక్షణ గ్రాంట్లు సబ్సిడీలు సో వీటిని ఏమంటారు? వీటిని ఉత్పాదక రుణాలుగా ఎందుకు చెప్పరు అనేటువంటిది మనం ఒకసారి గమనించినట్లయితే సో మనకి ఇక్కడ ముఖ్యంగా దేశ రక్షణ, సో ఇక్కడ రక్షణ గ్రాంట్లు మరియు సబ్సిడీలు అనేటివి ఉత్పాదకాలు కావు. సో ఎందుకంటే ఇవేవి కూడా నేరుగా మనకు ఉత్పాదకతను అంటే ఎటువంటి ఆదాయాన్ని కూడా మనకి ఇక్కడ ఉత్పత్తి చేయవు కాబట్టి వీటిని ఉత్పాదక రుణాలుగా చెప్పారండి. కేవలం నీటిపారుదల ప్రాజెక్టులు, అలాగే విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు సో ఇలాంటి వాటన్నిటిని కూడా ఏవైతే ఆదాయాన్ని ఉత్పత్తి చేసేటువంటి ప్రాజెక్టులు ఉంటాయో వీటిని మాత్రమే ఉత్పాదక రుణాలుగా మనం చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్లయితే కనుక దేశ రక్షణకు సంబంధించి రక్షణ అనేటువంటిది దేశాన్ని రక్షణ వ్యయం అనేటువంటిది దేశాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రాంట్లు అనేటివి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కొంతమంది వ్యక్తులకు లేదా సంస్థలకు ఈ గ్రాంట్ అనేటివి ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో దేశ రక్షణ, సో రక్షణ వ్యయం అనేటువంటిది దేశాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రాంట్లు అనేటివి కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులకు లేదా సంస్థలకు గ్రాంట్లుగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే మూడవది సబ్సిడీలు అండి. సో ఈ సబ్సిడీలను ఎవరికి ఇస్తారు అంటే వినియోగదారుల కోసం వస్తువులు లేదా వాటి యొక్క సేవల యొక్క ధరలను తగ్గించడానికి సబ్సిడీలను రాయితీలుగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఇవేవి కూడా నేరుగా మనకు ఎటువంటి ఆదాయాన్ని మనకు ఉత్పత్తి చేయవు కాబట్టి వీటిని ఉత్పాదక రుణాలుగా చెప్పుకోరు. కేవలం ఈ నీటిపారుదల ప్రాజెక్టులు వీటితో పాటు ఇంకొన్ని అంటే నేరుగా ఆదాయాన్ని ఉత్పత్తి చేసేటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి. సో వాటిలో నీటిపారుదల ప్రాజెక్టులు ఒకటైతే అలాగే విద్యుత్ ప్రాజెక్టులు ప్లస్ మౌలిక సదుపాయాలు. సో మనకు ఈ మూడింటిని కూడా ఉత్పాదక రుణాలుగా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా నేరుగా మనకు ఆదాయాన్ని తెచ్చిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసి నీటిపారుదల ప్రాజెక్టులు అండి. సో క్రింది వాటిలో వేటిని ఉత్పాదక రుణంగా చెప్పుకోవచ్చు అంటే నీటిపారుదల ప్రాజెక్టులను ఉత్పాదక రుణంగా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ప్రభుత్వ బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి
ప్రభుత్వ ఆదాయాలు మరియు ప్రభుత్వ వ్యయాల అంచనాల ప్రకటన. సో మనకి ఇది తెలుసండి ఆల్రెడీ. సో అయితే భారతదేశానికి ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది? సో ఇక్కడ ప్రశ్నలో జాగ్రత్తగా వినండి. ప్రభుత్వ బడ్జెట్ అనేటువంటిది రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆదాయాలు ప్రభుత్వ వ్యయాలను అంచనా వేసేటువంటి ప్రకటననే మనకు ప్రభుత్వ బడ్జెట్గా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే మనకు భారతదేశానికి ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. ఫ్రమ్ వేర్ టు వేర్ అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఏప్రిల్ 1వ తేదీ నుండి మార్చి 31 వరకు భారతదేశానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంగా ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది. గైస్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీకు అందివ్వడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయగలరు. సో ఇక వీడియోలోకి వెళ్తే మనకు భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు కూడా మనకు ఆర్థిక సంవత్సరంగా ప్రకటించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే మనకు ఇంతకు ముందు మే 1 నుండి, సో ఎప్పటి నుంచి జాగ్రత్తగా వినండి, ఇది మే 1 నుండి ఏప్రిల్ 30 వరకు భారతదేశానికి ఆర్థిక సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగిందండి. సో అయితే దీనిని 1867, సో ఇప్పుడు 1867లో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31కి మార్చడం అనేటువంటిది జరిగింది. సో మనకు మే 1, సో అంటే అంతకుముందు మే 1 ఏప్రిల్ 30 వరకు భారతదేశానికి ఆర్థిక సంవత్సరంగా ఉండేది. అయితే దీనిని 1867లో ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది. సో మనకు 1867 నుంచి అయితే మనకు భారతదేశానికి ఆర్థిక సంవత్సరంగా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండేలాగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ చిన్న అడిషనల్గా ఒక ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే, సో మనకు బడ్జెట్ అంటే ఏమిటి అనేటువంటిది మీ అందరికీ ఆల్రెడీ తెలుసండి. సో నేను ఇక్కడ బడ్జెట్కి సంబంధించి మరీ డెప్త్గా కాకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది అయితే జరుగుతుంది. సో మనకు బడ్జెట్ను పార్లమెంట్లో 2 పత్రాలలో, అంటే 2 పత్రాల రూపంలో ప్రవేశపెట్టడం అయితే జరుగుతుందండి. సో 2 పత్రాలు. సో బడ్జెట్ను 2 పత్రాల రూపంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ఒకటి కేంద్ర బడ్జెట్, అంటే కేంద్ర ప్రభుత్వ అంచనాలను కలిగి ఉన్నటువంటి కేంద్ర బడ్జెట్ ఒకటి. సో ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి అంచనాలను కలిగి ఉంటుందో దానిని కేంద్ర బడ్జెట్ గాను, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంచనాలను ఏదైతే కలిగి ఉంటుందో దానిని రాష్ట్ర బడ్జెట్గా, ఈ 2 రూపాలలో, అంటే ఈ 2 పత్రాల ద్వారా మనకు ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుందండి. సో అంటే మనకు ఈ 2 రూపాల ద్వారా బడ్జెట్ అనేటువంటిది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో మరైతే ఈ బడ్జెట్లో ఏముంటాయి, అసలు వేటి గురించి పొందుపరచడం జరుగుతుంది అంటే, మనకు ప్రతి గవర్నమెంట్ కూడా కొన్నింటిని ప్రోత్సహించడానికి, అంటే ప్రతిది కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం అనేటువంటిది అయితే జరుగుతుంది. అంటే ఇందులో ప్రధానంగా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, అలాగే దేశం యొక్క ద్రవ్య లోటుని తగ్గించడానికి, అలాగే సామాజిక సంక్షేమ సమస్యలను పరిష్కరించడానికి తీసుకునేటువంటి వివిధ చర్యల గురించి ఈ బడ్జెట్లో పొందుపరచడం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే వీటిని చేరుకోవడానికి ప్రభుత్వం కొన్ని లక్ష్యాలను కూడా ఏర్పాటు చేసుకుంటుంది. సో అంటే ఏవైతే సాధించాలి అనేటువంటి లక్ష్యాలను పెట్టుకొని పనిచేస్తుందో, సో దీనికోసం కొన్ని సాధనాలను కూడా వాడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ లక్ష్యాలను రీచ్ అవ్వటం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి సాధనాలను వాడటం కూడా జరుగుతుంది. సో మనకి ఇక్కడ సాధనాలు అంటే ఏమి లేదండి. సాధనాలు అంటే మనం ఇక్కడ చాలా రకాలుగా అనుకుంటారు. సో అంటే చాలా ఇన్పుట్స్ తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇన్పుట్స్ అంటే ఏమీ లేదండి. సో మనకి ఇక్కడ ఒకటి పన్నులు,
2 సబ్సిడీలు, 3 బదిలీలు. సో బదిలీలు అంటే చెల్లింపులండి. సో మనకు చెల్లింపులు. సో వీటిని ప్రత్యేక సాధనాలుగా పెట్టుకొని ప్రభుత్వం తన యొక్క బడ్జెట్ లక్ష్యాలను సాధించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఏవైతే పన్నులు, సబ్సిడీలు, సో చెల్లింపులు, సో వీటిని ఏవైతే సాధనాలుగా వాడి ప్రభుత్వం బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చడం లేదా సాధించడం అనేటువంటిది చేస్తుంది. నెక్స్ట్ ప్రశ్న, కేంద్ర బడ్జెట్ 2023లో భారత ప్రభుత్వం 7 ప్రాధాన్యతలను స్వీకరించింది. అయితే వీటిని డాష్ అని పిలుస్తారు అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకి ఇక్కడ కేంద్ర బడ్జెట్లో ఏం జరిగిందంటే, సో 2023-24 కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రశ్న అండి ఇది. మనకి ఇక్కడ 2023-24కి సంబంధించి భారత ప్రభుత్వం ఒక 7 ప్రాధాన్యతలను స్వీకరించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే వాటిని ఏ పేరుతో పిలుస్తారు అనేటువంటిది ప్రశ్న. సో మనకి ఇక్కడ భారత ప్రభుత్వం ఒక 7 ప్రాధాన్యతలు అని చెప్పాం కదా. సో ఆ 7 ఏమిటి అనేటువంటిది కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో అయితే ఆ 7 ప్రాధాన్యతలను ఒక పేరుతో స్వీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఆ పేరు ఏమిటి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సప్త ఋషి. సో ఈ సప్త ఋషి అనేటువంటి పేరుతో భారతదేశం 2023-24 కేంద్ర బడ్జెట్లో 7 ప్రాధాన్యతలను, అంటే సప్త ఋషి అనేటువంటి పేర్లతో 7 ప్రాధాన్యతలను స్వీకరించడం అనేటువంటిది జరిగింది. సో మనకు అసలు ఈ 7 ప్రాధాన్యతలు ఏమిటి, అసలు ఎందుకు మనకు ఉపయోగపడతాయి, సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనము ఈ వీడియోలో ఈ ప్రశ్న ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో గైస్, ప్రశ్నలన్నీ కూడా మీకు చాలా కొత్తగా ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. సో ఇక ప్రశ్నలోకి వెళ్తే, సో మనకు ఆన్సర్ వచ్చేసి సప్త ఋషి. సో అయితే ఇక్కడ భారత ప్రభుత్వం స్వీకరించేటువంటి ఆ 7 ప్రాధాన్యతలు ఏమిటి అంటే, 1 ఆరోగ్యం మరియు శ్రేయస్సు, 2 భౌతిక మరియు ఆర్థిక మూలధనం. సో 1 భౌతిక మరియు ఆర్థిక మూలధనం, 3 మౌలిక సదుపాయాలు, 4 ఆకాంక్షాత్మక భారతదేశం కోసం సమగ్ర అభివృద్ధి, అంటే కోరుకున్న భారతదేశం కోసం సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి అర్థంతో దీన్ని చెప్పవచ్చండి. సో మనకు 4 ఏమిటి, ఆకాంక్షాత్మక భారతదేశం కోసం సమగ్ర అభివృద్ధి, 5 మానవ మూలధనాన్ని పునరుజ్జీవింపజేయటం, 6 కనీస ప్రభుత్వం, అంటే మినిమం గవర్నమెంట్ మరియు గరిష్ట పాలన, 7 పర్యావరణ సుస్థిరత. సో మనకు ఈ 7 ప్రాధాన్యతలను కూడా 2023-24లో భారత ప్రభుత్వం స్వీకరించడం అనేటువంటిది జరిగిందండి. సో అయితే ఇది ఎందుకు స్వీకరించింది అనేటువంటిది మనం ఒకసారి గమనించుకుంటే కనుక, ఇవి అంటే ఈ 7 లక్ష్యాలను కూడా ఎందుకు స్వీకరించింది అంటే, మనకు ఆర్థిక అభివృద్ధి, సో అంటే భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి, అలాగే సామాజిక అభివృద్ధి, పర్యావరణ స్థిరత్వాన్ని, సో ఇలాంటి లక్ష్యాలను ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో, అంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో మనకు ఈ 7 ప్రాధాన్యతలను కూడా భారత ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో
స్వీకరించడం అనేటువంటిది జరిగింది. సో మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 2 పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇది ఏమిటంటే సప్తాంగ. సో మనకు ఈ సప్తాంగ అనేటువంటిది మీరు ఆల్రెడీ వినే ఉంటారండి. సో ఇది ఏమీ లేదండి, ఇదొక భారతీయ శాస్త్రీయ నృత్యం మరియు సంగీతంలో ఉపయోగించేటువంటి ఒక పదం. సో ఇక్కడ ఏదైతే భారతీయ శాస్త్రీయ నృత్యాలు అలాగే సంగీతాలలో వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకి ఇవి 7 భాగాలను కలిగి ఉంటాయండి. సో ఎన్ని 7 భాగాలను కలిగి ఉంటాయి. సో మనకు ఆ 7 భాగాలు ఏమిటి అంటే, 1 స్వచ్ఛమైన నృత్యం, 2 వ్యక్తీకరణ నృత్యం, 3 నాటకీయ ప్రాతినిధ్యం, 4 గాత్ర సంగీతం, 5 వాయిద్య సంగీతం, 6 అలంకరణ మరియు దుస్తులు అంటే ఆహార్యం, 7వది సాత్విక అంటే ఇదేం లేదండి భావోద్వేగ స్థితిని. సో ఈ 7 భాగాలను కూడా మనకు ఈ సప్తాంగ అనేటువంటి పదాలతో మనకు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ స్ఫట సూత్రం అండి. సో ఇక్కడ ఈ స్ఫట సూత్రం అంటే ఇదొక మనకు ఎక్కడ దీన్ని ఉపయోగిస్తారు అంటే ఆయుర్వేదంలో దీన్ని, సో ఇక్కడ ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఆయుర్వేదంలో ఈ స్ఫట సూత్ర అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనకు ఏదైతే వైద్యానికి సంబంధించి ఎక్కడ ఆయుర్వేదంలో ఉన్నటువంటి వైద్యానికి సంబంధించి ఇందులో ఒక 7 ప్రాథమిక సూత్రాలను ఇందులో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు ఆయుర్వేదంలో ఒక 7 ప్రాథమిక సూత్రాలను స్ఫట సూత్రం అనేటువంటి పేరుతో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సప్తాంగ అనేటువంటి పేరుతో ఒక అంటే భారతీయ సంగీత మరియు నాటకీయ రంగంలో 7 భాగాలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ సప్తఋషి అనేటువంటి పదంతో భారత ఆర్థిక వ్యవస్థలో ఒక 7 ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతలను స్వీకరించి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలను నెరవేర్చడం కోసం అంటే ప్రోత్సహించడం కోసం ఈ 7 ప్రాధాన్యతలను భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రకారం ఆర్థిక లోటు జీడిపిలో ఎంత శాతంగా అంచనా వేయబడింది? సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సో మనకు ఎక్కువగా 2024కు సంబంధించి అలాగే 2024-25 బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రశ్న కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, అడిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. అలాగే దీనితో పాటు ప్రెజెంట్ 2025 అండ్ 26కి సంబంధించి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో మనము రెండింటిని కూడా ఈ ప్రశ్నలోనే కవర్ చేద్దామండి. సో అయితే మనకు ప్రశ్నలోకి వెళ్తే కనుక కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రకారం ఆర్థిక లోటు, సో అంటే ఇక్కడ ఆర్థిక లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటారండి. ఈ ఫిస్కల్ డెఫిసిట్లో జీడిపిలో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత శాతంగా అంచనా వేయబడింది అనేటువంటిది ప్రశ్న. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 4.8 అండి. సో మనకు 2024-25కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లోటు అంటే జీడిపిలో ఆర్థిక లోటును 4.8% అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. సో మనకి ఇక్కడ అసలు ఆర్థిక లోటు అంటే ఏమిటి? సో మనకు ఏమీ లేదండి, ఆర్థిక లోటు అంటే ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చుల మధ్య ఉన్నటువంటి తేడాలనే ఆర్థిక లోటు అంటారు. సో ఏమిటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఆర్థిక లోటు అంటే ఏమీ లేదు, ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం, సో ప్రభుత్వం యొక్క మొత్తం ఆదాయం మరియు మొత్తం ఖర్చుల మధ్య ఏదైతే వ్యత్యాసం ఉంటుందో అంటే తేడా అండి. సో వ్యత్యాసం ఉంటుందో దానినే ఆర్థిక లోటు అంటారు. సో ఇంగ్లీష్లో ఫిస్కల్ డెఫిసిట్ అంటారండి. మనకి ఇక్కడ ఆర్థిక లోటు అనేటువంటి దాంతో చెప్పడం జరిగింది. సో అయితే మనకు ఇది 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్లో ఎంత శాతంగా అంచనా వేయబడింది, సో జీడిపిలో ఎంత శాతంగా అంచనా వేయబడింది అంటే 4.8% మనకు అంచనా వేయటం జరిగింది. అయితే దీనిని
2025-26కి సంబంధించి ఆర్థిక లోటును జీడిపిలో 4.5% తగ్గించాలి అనేటువంటి లక్ష్యంతో పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. అంటే లక్ష్యాన్ని పెట్టుకోవటం అనేటువంటిది జరిగింది. సో నెక్స్ట్ ప్రశ్న అండి, క్రింది వాటిలో భారతదేశపు మొదటి పేపర్లెస్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఏది? అంటే కాగితపు రహిత అంటే దీన్ని కాగితపు రహిత బడ్జెట్. సో మనకు కాగితపు రహిత బడ్జెట్ ప్రజెంటేషన్ ఏది అనేటువంటిది ప్రశ్న. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, బడ్జెట్ 2021-2022. సో మనకు ఈ 2021-22 బడ్జెట్ను పేపర్లెస్ బడ్జెట్గా ప్రజెంటేషన్ చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇది భారతదేశపు మొట్టమొదటి పేపర్లెస్ బడ్జెట్ ప్రజెంటేషన్గా మనకు నిలిచిపోవటం అనేటువంటిది జరిగింది. సో అయితే ఈ బడ్జెట్ను ఎవరు ప్రజెంట్ చేశారు అంటే కేంద్ర ఆర్థిక మరియు వ్యవహారాల మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. సో ఎవరు? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీనిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఫిబ్రవరి 1వ తేదీ అండి. ఫిబ్రవరి 1వ తేదీ 2021న ఈ పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మనకు దీనిని కోవిడ్ టైంలో, సో ఎప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి కోవిడ్ టైంలో దీనిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. కోవిడ్ టైంలో దీనిని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే దీనిని డిజిటల్ బడ్జెట్ అని కూడా పిలుస్తారండి. సో దీనిని ఫస్ట్ డిజిటలైజ్డ్ బడ్జెట్ అండి. ఫస్ట్ డిజిటలైజ్డ్ బడ్జెట్ ఏది అన్నా, అలాగే పేపర్లెస్ బడ్జెట్ అన్నా, సో రెండు కూడా ఒకటే. మనకు డిజిటలైజ్డ్ బడ్జెట్ అన్నా పేపర్లెస్ బడ్జెట్ అన్నా రెండు ఒకటే. సో మనకు ఈ బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఫిబ్రవరి 1, 2021వ తేదీన మనకు కేంద్ర ఆర్థిక మంత్రి మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఇది భారతదేశంలో మొట్టమొదటి పేపర్లెస్ బడ్జెట్ ప్రజెంటేషన్ అండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న. సో మనకు ఈ ప్రశ్నలన్నీ కూడా అంటే ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఆర్ఆర్బి, గ్రూప్ డి, గ్రూప్ సి, ఎన్టీపీసీ, సో ఇలాంటి ఎగ్జామ్స్లో అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ ప్రశ్నను చర్చించుకోవడం అనేటువంటిది జరిగిందండి. సో గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయగలరు. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ప్రశ్న, భారత బడ్జెట్ మూలధన రసీదులలో కింది అంశాలలో ఏవి చేర్చబడ్డాయి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. సో ఇక్కడ భారత బడ్జెట్ మూలధన రసీదులలో కింది అంశాలలో వేటిని చేర్చబడ్డాయి అనేటువంటిది ప్రశ్న. సో మనకి ఇక్కడ మూలధన రసీదులు అనేటువంటిది అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి అంటే ముందు మనకు అసలు మూలధన రసీదులు అంటే ఏమిటి, ఇందులో ఏవేవి ఉంటాయి అనేటువంటిది తెలిస్తే మనం ఈజీగా ఈ ఆప్షన్స్ని ఉపయోగించి ఆన్సర్ అనేటువంటిది ఈజీగా కనిపెట్టేయచ్చు. సో మనకు అసలు ఈ మూలధన రసీదులు అంటే ఏమీ లేదండి. సో మనకి ఇక్కడ అసలు మూలధన రసీదులలో ఈ రసీదులు 2 టైప్స్ ఉంటాయండి. సో ఒకటి క్యాపిటల్ రసీదులు, అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటామండి దీనిని. క్యాపిటల్ రిసిప్ట్స్, వీటిని క్యాపిటల్ రసీదులు అంటారు. రెండవది మూలధన రసీదులు అంటారు. సో మనకు అయితే ఈ క్యాపిటల్ రసీదుల్లో అంటే బాధ్యతలను సృష్టించే లేదా ఆర్థిక అంటే బాధ్యతలను సృష్టించడం అంటే సో అంటే ఏమీ లేదండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే బాధ్యతలను సృష్టించడం లేదా ఆర్థిక ఆస్తులను తగ్గించేటువంటి రసీదులనే మనకు క్యాపిటల్ రిసిప్ట్స్గా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మూలధన రసీదుల్లో ఎవరైతే సాధారణ ప్రజలు, అలాగే విదేశీ ప్రభుత్వాలు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి రుణాలను
మూలధన రసీదులలో కీలకమైన భాగాలుగా మనకు చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు మూలధన రసీదుల్లో ఏముంటాయి అంటే, ఒకటి సాధారణ ప్రజలు, విదేశీ ప్రభుత్వాలు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చేటువంటి రుణాలన్నీ కూడా మనకు మూలధన రసీదులలో భాగంగా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే మనకు ఈ మూలధన రసీదులలోకి ఏ ఏ అంశాలు వస్తాయి లేదా ఏ ఏ అంశాలు చేర్చబడ్డాయి అంటే కనుక మనకు ముఖ్యంగా ఇందులో ట్రెజరీ బిల్లుల జారీ. సో మనకు అందుకే చెప్పాను కదా, ఏవైతే విదేశీ ప్రభుత్వాలు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా, అంటే ఈ ట్రెజరీ బిల్లులకు సంబంధించి ఏవైతే జారీ చేస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా మనకు మూలధన రసీదులలో చేర్చడం అనేటువంటిది జరుగుతుంది. సో మనకి ఇక్కడ అయితే ఈ ట్రెజరీ బిల్లులను జారీ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, రెస్పాన్సిబిలిటీస్ అనేటివి పెరుగుతాయి. దాని ద్వారా మూలధన రసీదులలో ఇదొక పార్ట్ అవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి భారత బడ్జెట్ మూలధన రసీదులలో కింది అంశాలలో వేటిని చేర్చబడ్డాయి అంటే, ఒకటి ట్రెజరీ బిల్లుల జారీ అనేటువంటిది మనకు సరైన సమాధానం అండి. సో అయితే మనకు ఇంకొక అర్థంతో ఈ ట్రెజరీ బిల్లుల జారీ చేయటం అంటే ఏం చెప్తా ఉంది అంటే, డబ్బును సేకరించటం, దానిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది అనేటువంటి అర్థంతో కూడా ఈ ట్రెజరీ బిల్లులను మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రశ్న, భారతదేశ మొదటి ఆర్థిక సర్వే ఏ సంవత్సరంలో సమర్పించబడింది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. భారతదేశం యొక్క మొదటి ఆర్థిక సర్వే ఏ సంవత్సరంలో సమర్పించబడింది అనేటువంటిది ప్రశ్న. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1951. సో ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్ అండి. సో మనకు భారతదేశపు మొదటి ఆర్థిక సర్వే ఎప్పుడు జరిగింది అంటే 1950 నుంచి 51వ సంవత్సరంలో జరిగింది. సో మనకు ఇక్కడ ఆర్థిక సర్వే అంటే ఏమిటి, అసలు ఆర్థిక సర్వేలో ఏం చేస్తారు అంటే, లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక రిపోర్ట్నే మనకు ఆర్థిక సర్వేగా చెప్పడం అనేటువంటిది జరుగుతుందండి. సో అయితే దీనికి సంబంధించి మొట్టమొదటి ఆర్థిక సర్వే ఎప్పుడు జరిగింది అంటే 1951లో మొట్టమొదటి భారతదేశపు మొట్టమొదటి ఆర్థిక సర్వే అనేటువంటిది జరిగింది. అయితే దీనిని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అనేటువంటిది కనుక మనం ఒకసారి గమనిస్తే, దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ అయినటువంటి, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగంచే దీనిని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనిని ఎవరు తయారు చేస్తారంట, ఏదైతే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగం ఏదైతే ఉందో వాళ్ళచే ఇది తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీనిని ఎవరు విడుదల చేస్తారు అంటే, ప్రధాన ఆర్థిక సలహాదారు. సో ఎవరు ప్రధాన ఆర్థిక సలహాదారు ఈ ఆర్థిక సర్వేను విడుదల చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు మొట్టమొదటి భారతదేశపు ఆర్థిక సర్వే ఏ సంవత్సరం జరిగింది అంటే 1950-51 జరిగింది. సో దీనిని ఎవరు తయారు చేస్తారు అంటే, ఎవరు ఈ రిపోర్ట్ను తయారు చేస్తారు అంటే, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగంచే దీనిని తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఈ ఆర్థిక సర్వే దేని గురించి సమర్పిస్తుంది అంటే కనుక, గత ఏడాది కాలంలో జరిగినటువంటి దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసినటువంటి ఒక రిపోర్ట్నే మనకు ఆర్థిక సర్వేగా చెప్పుకోవటం అనేటువంటిది జరుగుతుంది. దీనిని ఎవరు విడుదల చేస్తారు అంటే, ప్రధాన ఆర్థిక సలహాదారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆర్థిక సర్వేని విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రశ్న, ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు? సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఈ ప్రశ్న చాలా ఎగ్జామ్స్లో అడిగారు. సో మనకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఏకైక ప్రధానమంత్రి ఎవరు? సో ఈయన ఆర్బీఐ గవర్నర్గా ప్లస్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అనేటువంటిది ప్రశ్న. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మన్మోహన్ సింగ్ గారండి. సో మనకు ఈయన 1982-1985 కాలంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేయటం జరిగింది. సో మనకు ఎప్పుడు 1982 నుంచి 1985 కాలంలో
ఆర్బీఐ గవర్నర్గా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పనిచేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఈయన ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసినటువంటి ఏకైక ప్రధానమంత్రిగా కూడా ఈయన చరిత్రకెక్కడం అనేటువంటిది జరిగింది. సో మనకు ఇక్కడ అసలు ఆర్బీఐ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే, ఈ ఆర్బీఐను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1934లోని నిబంధనలకు అనుగుణంగా. సో 1934లోని నిబంధనలకు అనుగుణంగా ఏప్రిల్ 1, 1935న ఆర్బీఐను అంటే ఆర్బీఐ చట్టం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం దీనిని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగిందండి. సో ఈ రిజర్వ్ బ్యాంక్ని ఏమీ లేదండి, డీటెయిల్గా చెప్తాను వినండి. ఈ ఆర్బీఐను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని నిబంధనలకు అనుగుణంగా ఏప్రిల్ 1, 1935వ తేదీన ఈ రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది, అంటే స్థాపించడం జరిగింది. సో అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క సెంట్రల్ ఆఫీస్ మొదట కోల్కతాలో స్థాపించడం జరిగిందండి. అయితే 1937లో దీనిని శాశ్వతంగా అంటే పర్మనెంట్గా ముంబైకి మార్చడం అనేటువంటిది జరిగింది. సో ఈ సెంట్రల్ ఆఫీస్లో ఏం జరుగుతుంది అంటే, ఎవరైతే ఆర్బీఐ గవర్నర్ గారు ఉంటారో సో ఆయన ఇందులో కూర్చొని దీనికి సంబంధించినటువంటి అంటే ఈ ఆర్బీఐ గైడ్లైన్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఈయన ఇక్కడ కూర్చొని రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎక్కడ అంటే సెంట్రల్ ఆఫీసులో కూర్చొని ఆర్బీఐకి సంబంధించినటువంటి విధి విధానాలను గవర్నర్ గారు తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు మొట్టమొదటిసారిగా ఈ సెంట్రల్ ఆఫీస్ను కోల్కతాలో స్థాపిస్తే దానిని 1937లో శాశ్వతంగా ముంబైకి ట్రాన్స్ఫర్ చేయటం అంటే మార్పు చేయటం అనేటువంటిది జరిగిందండి. అలాగే ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారిని నియమించడం అనేటువంటిది జరుగుతుందండి. సో అంటే కరెంట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా గారు. సో మనకు ఈయన ఎప్పటి నుంచి ఈయన అధికారంలో ఉన్నారు అంటే డిసెంబర్ 9, 2024 నుంచి ఈ సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ అండి. ప్రజెంట్ ఈయన ఆర్బీఐ గవర్నర్. ఈయన ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా కొనసాగుతున్నారు. తర్వాత ప్రశ్న, భారతీయ కరెన్సీ నోట్ల ముఖం మీద కనిపించేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రణకు ఉపయోగించేటువంటి టెక్నిక్ ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి. భారతీయ కరెన్సీ నోట్ల ముఖం మీద అంటే ఫేస్ మీద కనిపించేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రణకు ఉపయోగించేటువంటి టెక్నిక్ ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో అయితే భారతీయ కరెన్సీ నోట్ల ముఖం మీద కనిపించేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రణకు ఆర్బీఐ ఉపయోగించేటువంటి టెక్నిక్ ఏది అనేటువంటిది ప్రశ్న. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇంటాగ్లియో ప్రింటింగ్ అనేటువంటి టెక్నిక్ను ఈ భారతీయ కరెన్సీ నోట్ల ముఖం మీద కనిపించేటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ముద్రణకు వాడటం అనేటువంటిది జరుగుతుంది. సో గైస్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయగలరు. సో మీరు సపోర్ట్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ని మీకు అందివ్వడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.